హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మిలీనియం గర్ల్ అండ్ ఈరోజు నెల్లూరు చేప పులుసు ఎలా చేయాలో చూద్దాము. ఇది కంప్లీట్లీ నా స్టైల్ ఆఫ్ కుకింగ్. ఆల్రెడీ ఈ రెసిపీ రిలేటెడ్ షార్ట్ వీడియోస్ నేను పోస్ట్ చేశాను. వీడియో కింద లింక్స్ అయితే ఇస్తాను, సో డెఫినెట్గా వెళ్ళి చెక్అవుట్ చేయండి. వీడియోలో అయితే నేను డీటెయిల్గా చెప్తాను చేపల పులుసుకి ఫిష్ని ఎలా మ్యారినేట్ చేసుకోవాలో. మ్యారినేట్ చేసుకునే ముందు మనం ఫిష్ని నీట్గా వాష్ చేసుకోవాలి. లెమన్ అండ్ రాక్ సాల్ట్ వేసుకుని నీట్గా వాష్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లో ఫిష్ పీసెస్ని తీసుకుని అందులో మనం 3 to 4 టేబుల్ స్పూన్స్ వరకు రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోవాలి. అండ్ నెక్స్ట్ కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి. పసుపు యాడ్ చేసుకున్న తర్వాత ఒక 2 to 3 టేబుల్ స్పూన్స్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవడం వల్ల ఫిష్ మ్యారినేషన్ బాగా అవుతుంది అండ్ మనకి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మనకి ఎక్కడ నాన్ వెజ్ స్మెల్ అనేది రాకుండా ఉంటుంది. సో డెఫినెట్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఫ్రెష్గా గ్రైండ్ చేసుకుని వేసుకోండి. అండ్ నేను ఇక్కడ కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేస్తున్నాను, సో దాట్ మనం చేసుకున్న మిక్చర్ అనేది ఫిష్ పీసెస్కి బాగా పడుతుందని. తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ రాక్ సాల్ట్ యూస్ చేస్తున్నాను, ఎందుకంటే నాన్ వెజ్ రెసిపీస్లో రాక్ సాల్ట్ యూస్ చేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. తర్వాత వేసుకున్నవన్నీ నీట్గా కలుపుకొని మనం అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ వరకు మనం మ్యారినేట్ చేసుకుని పెట్టుకోవాలి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మిలీనియం గర్ల్ ఫర్ పార్ట్ 2.